మొఘల్ పాలకులను ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన యోధుడు ఆయన. జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలు సహించలేక కత్తిపట్టిన వీరుడు ఆయన. హిలా షాపూర్ కేంద్రంగా మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడాయన. భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన మహావీరుడు ఆయన. ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన 317వ వర్ధంతిని గౌడ సంఘ నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అభిమానులు, గౌడ సంఘ నేతలు ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతినబూనారు. కరీంనగర్ కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రాతో పాటు ఇతర అధికారులు హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లో సర్దార్ సర్వాయి పాపన్న 317వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలుగునూరు వద్ద మానేరు వంతెనపై ఉన్న సర్వాయి పాపన విగ్రహానికి పూలమాలలు వేసిన గౌడ సంఘ నేతలు సర్వాయి పాపనకు ఘనంగా నివాళులర్పించారు. 17వ శతాబ్దంలోనే బహుజన రాజ్యం కోసం అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత సర్వాయి పాపనకే దక్కుతుందన్నారు గౌడ సంఘ నేతలు. నేటి రోజుల్లో 50% పైగా బీసీలో ఉన్నప్పటికీ బీసీలకు తమ ప్రాధాన్యతనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికార సాధన కోసం బహుజనులు ఐక్యం కావాలన్న వారు ఎందుకు సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కరీంనగర్ జిల్లాలో సర్వాయి పాపన్న నడయాడినటువంటి కొమ్ముగుట్ట, సర్వాయి పాపన్న గుట్టలను రక్షించే దానికోసము మొట్టమొదలు నేను, కల్లర్ సత్యన్న, కోడూరు పరశురామ్ గౌడ్, సింగం సత్తయ్య, సుదర్శన్, మార్వాడ్ సుదర్శన్, ఈ రకంగా చాలామందిని కలుపుకొని మన కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలను కాపాడుకొని కరీంనగర్ జిల్లాలో సర్వాయి పాపన్నను ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, సర్వాయి పాపన్న ఆ రోజు 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు అర్పించినటువంటి దినం ఈరోజు. ఆ వీరుణ్ణి తలుచుకొని ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాడినటువంటి ఆయన త్యాగాన్ని ఇవాళ జ్ఞాపకం చేసుకొని ఆ రోజు 17వ శతాబ్దంలోనే ఆయన మరి బహుజన రాజ్యాన్ని స్థాపించే దానికోసం అని చెప్పి 370 సంవత్సరం జయంతి ఉండే, ఇది 316వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి సర్వాయి పాపన్న వారసత్వాన్ని బహుజనులకు పట్టుకొచ్చాము. దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుకుంటూ సర్వాయి పాపన్న విగ్రహం మేము సొంతంగా తలకు రూపాయలు భోజనం పెట్టాము. అలాంటి పాపన్న వర్ధంతిని దాదాపుగా బహుజనులు, అన్ని సంఘాల నాయకులు 9 కిలాసాపూర్లో జన్మించాడు. కానీ ఈ ప్రాంతంలో మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం, అస్తిత్వ పోరాటాన్ని చేసిన వీరుడు, శూరుడు సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న బహుజన ఉద్యమాన్ని చేసిండు. బహుజనులతోటి కలిసి బహుజన రాజ్యంకై ఎవరికి గులాంగిరి చేయకుండా. అలాంటి సర్వాయి పాపన్న గురించి తెలంగాణ ఉద్యమంలో కూడా అతన్ని తలుచుకున్నారు. మరి సర్వాయి పాపన్న వర్ధంతి రోజున పెద్దపల్లిలో గౌడ సంఘ నాయకుల నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లాలో సర్వాయి పాపన్న గౌడ్ అధికారికంగా ఎక్కడా కూడా నిర్వహించడం లేదని జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పాపన్న వర్ధంతి రోజు ప్రజాపాలనను వేరే టైంలో పెడితే బాగుండు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రామ పంచాయతీలలో కూడా అధికారులు చేయడం లేదని తెలిపిన గౌడ సంఘం నాయకులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.